కమనీయ ఫుడ్స్కి స్వాగతం. నేటి రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా అండి. స్వీట్ కార్న్ సమోసా ఇంట్లోనే 10 నుండి 15 నిమిషాల లోపు శుచిగా శుభ్రంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, వెల్లుల్లిపాయలు, ఓమ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు 1 స్పూను, పచ్చిమిరపకాయలు 4 లేక 5, కరివేపాకు, 250 గ్రాముల మైదా పిండి అండి, 250 గ్రాముల స్వీట్ కార్న్, 1 స్పూను ధనియా పౌడర్, బటర్. Please do like, share and subscribe to our channel. Thank you. ముందుగా జార్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి, జీలకర్ర, వెల్లిపాయలు వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని స్వీట్ కార్న్ గింజలు కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దానిలో ఈ స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు మైదా పిండి తీసుకొని దానిలో ఓమ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వేడి చేసుకున్న నూనె పోసుకోవాలండి. ఎందుకంటే పిండి మృదువుగా రావడానికి కలుపుకుంటే. ఇప్పుడు ఆయిల్ మొత్తం కలుపుకోవాలండి పిండిలో. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు కలపాలి. మంచిగా కలుపుకోవాలండి, మృదువుగా కలుపుకోవాలి. ఇది కలిపామండి, మంచి మృదువుగా వచ్చింది పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దానిలో బటర్ వేసుకోవాలి. బటర్ కరిగినాక ఆవాలు వేసుకోవాలండి, 1/2 స్పూను. ఆవాలు వేసుకున్నాక కరివేపాకు వేసుకొని మంచి గోలనియాలండి. మంచిగా వేగనించినాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ మంచిగా గోలనియాలి. ఇది వేగినాక 1/2 స్పూను పసుపు వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు గింజలు వేసుకోవాలండి. స్వీట్ కార్న్ గింజలు వేసి మంచిగా గోలించాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాలి. వీటికి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి, సరిపడా. ఇప్పుడు మంచిగా ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి.
కొంచెం మగ్గాలండి, అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా కోసం షీట్స్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇంత సైజ్ తీసుకోవాలండి ముద్దను. ఇప్పుడు దీన్ని ఒక షేప్గా లాటించుకోవాలండి, పొడవుగా. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. అన్నీ పెనం మీద లైట్గా కాల్చుకోవాలండి. వీటిని ఒక్కొక్కటి ఒక 5 సెకండ్స్ లోపల కాలేటట్టుగా చూసుకోవాలండి. లైట్గా దానిలో ఉన్న తేమ పోవడానికే, అంతే. అటు ఇటు ఒకసారి వేసుకొని తీసేసుకోవాలండి. అన్నీ ఇదే టైప్లో కాల్చుకోవాలండి. 5 నుంచి 7 సెకండ్ల లోపల ఒక్కొక్కటి కాలుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనకు సమోసా మలిసే టైప్లో మనం వాటికి షేప్ కట్ చేసుకోవాలండి. ఈ షేప్లో కట్ చేసుకోవాలండి. అన్నీ చేసుకొని వాటిని మైదా పిండితోనే అతుకు పెట్టాలండి. మైదా పిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు సమోసాలలో స్టఫ్ నింపుకోవాలి. షేప్ వచ్చేటట్టు, మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా వాటిని మలుచుకోవాలండి. చుట్టూ ఇట్లా పిండి అద్దుకుంటూ, పిండి పూయాలండి, పూసుకుంటూ వాటిని అతుకు పెట్టాలి. అది మైదా పిండి అండి, దానిలో వాటర్ పోసుకుంటూ కొంచెం జిగటగా వస్తుంది. మనం షేప్లో అతుకు పెట్టేటట్టు మంచిగా ఉంటుందండి అది. ఇప్పుడు అయిపోయిందండి సమోసాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని మనం నూనె పోసుకోవాలండి ఫ్రైకి. నూనె వేడయ్యాక ఇప్పుడు మనం సమోసాలు వేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంగా పెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. మీడియంగా పెట్టుకొని మంచిగా నెమ్మదిగా వేయించాలండి. రెండు వైపులా మంచిగా కాలేటట్టుగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.